హాయ్ హలో. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్ పోసుకోవాలి, ఆ తర్వాత రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ కొత్తిమీర తీసుకుని దాంట్లో వేయాలి కొంచెం కొంచెం చెప్పి. ఆ తర్వాత మొత్తం కంప్లీట్గా స్లోగా కలపాలి. అటు ఇటు కలుపుతూ మొత్తం మంచిగా మగ్గించాలి. ఇంకా కొంచెం సేపు మగ్గిన తర్వాత చింతపండు వేయాలి. చింతపండు వేసి మళ్ళీ కలిపి ఇంకా అలాగా మగ్గిస్తూ ఉండాలి స్లోగా, లో ఫ్లేమ్లో పెట్టి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం పచ్చడికి చూసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ మళ్ళీ మగ్గించాలి. ఆ తర్వాత ఇంకా రోట్లోకి తీసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసి దంచుకున్న తర్వాత మనం మగ్గ పెట్టుకున్న టొమాటో అండ్ కొత్తిమీర అవన్నీ తీసి కలుపుకొని దాంట్లో దంచాలి. స్లోగా దంచుతూ అంటే మరి పేస్ట్లా దంచుకోకుండా నార్మల్గా కొంచెం తొక్కుగా ఉన్నట్టు దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం అలాగా దంచుకుందాం. మంచిగా అలా దంచుకొని స్లోగా వెళ్ళి తాలింపు వేసుకుందాం పచ్చడికి. ఫస్ట్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు పప్పులు అవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మంచి ఫ్లేవర్కి కరివేపాకు వేసిన తర్వాత పచ్చడి వేయాలి. మనం దంచి పెట్టుకున్న పచ్చడి వేసి మొత్తం మళ్ళీ కలిపి, సాల్ట్ యాక్చువల్గా మాకు సరిపోలేదు, అందుకే మేము మళ్ళీ పైనుంచి వేసుకున్నాము. ఫస్ట్ మీరే సరిపోయినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చేద్దాం. వావ్, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.